ఛత్తీస్గఢ్ వచ్చినారు. माता के भारत माता के भारत माता के जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस చిత్తూరు ప్రజలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇంకొక రోజే ఉంది ప్రచారం కాబట్టి చిత్తూరు గురించి ఎక్కువ మాట్లాడాలా, చిత్తూరు వాళ్ళకే నా ఓటు వినియోగించుకోవాలా. ఈరోజు చిత్తూరులో జరుగుతూ ఉన్న పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నారు. చిత్తూరులో రెండు పార్టీలు కూడా బలంగా ప్రచారం చేశారు, బలంగా డబ్బులు పంచారు, బలంగా వాళ్ళ అభ్యర్థులు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ శాయశక్తి వాళ్ళు ఏం చేయాలో చేశారు. నేను నా ప్రచారం నేను నిజాయితీగా నా ప్రచారం నేను నిర్వహించాను. ఇక్కడ నుండే ప్రచారం స్టార్ట్ చేశాను. ఇక్కడే చివరి రోజు కూడా ఇక్కడ నుండే ముగించాలని ప్రయత్నం చేశాను. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఇదివరకే ప్రకటించినారు, దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంత ఉందో రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం అంతే ఉంది. ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలా. మీరు నీతి నిజాయితీగా మీరు కూడబెట్టుకున్న డబ్బులు కానీ మీరు నిజాయితీగా పనిచేసి మీ నోటి కాడ కూడు కానీ లాగేస్తూ ఉన్నారు. కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టి ఎలక్షన్లకు పోతూ ఉన్నారు. అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రచార భాగాలన్నీ అయిపోయినాయి, అవన్నీ చెప్పుకుంటూ వచ్చేసినాము. ఇంకా ఉండేది 2 రోజులు. ఈ 2 రోజుల్లో మీరు ఆలోచించుకొని నిర్ణయించుకోండి, మిమ్మల్ని ఎవరు పరిపాలించాలా, మిమ్మల్ని ఎవరు మీకు సేవ చేయాలా, మిమ్మల్ని మీకు ఎవరు సేవ చేయాలా అనేది మీరు ఒకసారి మీరే ఆలోచించుకొని ఈ 2 రోజులు మీ మనస్సాక్షికి అనుగుణంగా మీరు ఓటు వేయాలని చెప్పి అందరినీ కూడా నేను విన్నవించుకుంటాను. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్తే అది చేస్తుంది అంతే, చెప్తే చేస్తామంటే. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద మహిళ కుటుంబంలో కూడా వెలుగులు నింపేదానికి ప్రతి నెల 8,333 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఇవ్వబోతోంది.
అలాగే సంవత్సరానికి 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా అకౌంట్లో ఇచ్చి వాళ్ళు పేదవరికం నుండి బయటపడేంత వరకు కూడా వాళ్ళకి ఆ డబ్బులు అందుతానే ఉంటాయని రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. ఓన్లీ ఎక్సలేటరే, బ్రేక్ లేవు దానికి. ఎంతసేపు ఎన్నేళ్ళు వాళ్ళు పేదరికంలో ఉంటారో అన్నేళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి మాటిచ్చారు. అలాగే రైతు పెట్టుబడి మీద ఎంఎస్పి ధర మీద వాళ్ళకి గ్యారంటీ 50% లాభంతో మద్దతు ధర. రైతు రుణమాఫీ ఇది ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, చేస్తామని మాట లేదు. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి తీరుతుంది అంతే. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్కి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి సంతకంగా ప్రత్యేక హోదా మీదనే మొదటి సంతకం పెడతారు. 10 సంవత్సరాల గ్యారంటీతో ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే మన బిడ్డలు కొన్ని లక్షల మంది విద్యాలయాల నుండి బయటకు వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అందుతాయి. అలాగే ఇల్లు లేని ప్రతి పేద మహిళకు కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సాయం చేయబడుతుంది. అలాగే విద్య మనకి ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు. విద్య అనేది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేద మహిళ కుటుంబంలో కూడా, ప్రతి రైతు కుటుంబంలో కూడా, బడుగు బలహీన వర్గాల కుటుంబంలో ఇంతకుముందు చదువులు చదివించుకోవాలంటే వాళ్ళ పొలం అమ్ముకోవాలా, లేదా అప్పులు చేసుకోవాలా, లోన్లు తీసుకోవాలా, ఇదేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్తో ప్రతి ఒక్కరిని చదివిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అలాగే ఈ రోజు నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన రోజు నుండి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తుంది. పెన్షన్ పథకాలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. పెన్షను పేదవాళ్ళకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పెన్షన్ ఈరోజు 4,000 చేస్తూ ఉంది. ప్రతి పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకు 6,000 రూపాయలు చేస్తూ ఉంది. అలాగే ఉపాధి హామీ పథకం గురించి మీకు అందరికీ తెలిసిందే. ఉపాధి హామీ 100 రూపాయలు 100 రోజులు పని దినాలు కల్పించినారు. ఆ 100 రోజుల పని దినాలకు కూడా ప్రతిరోజు 400 రూపాయలు, ఉపాధి హామీకి 400 రూపాయలు కనీస వేతనాన్ని ఇస్తారు. అలాగే మొదటి సంవత్సరం 30 లక్షల కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి 2,25,000 ఉద్యోగాలు కల్పించబడతాయి. ఇవన్నీ కూడా ఈ గ్యారంటీలతో పాటు సిలిండర్ని 500 రూపాయలకు తీసుకొస్తారు. గ్యాస్ సిలిండర్ మీరందరూ కూడా చూస్తూ ఉంటారు, 1000 రూపాయలకు వచ్చింది. ఆ గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకి తీసుకొస్తారు కాంగ్రెస్ పార్టీ వస్తే. ఇదన్నీ కూడా గుర్తెరిగి మీరు గుర్తుంచుకొని ఈ 2 రోజులు ఆలోచించుకొని మీకు ఏ పార్టీ అయితే మంచి చేస్తుందో ఆ పార్టీకి ఓటు వేయాల్సిందిగా. నిజాయితీగా డబ్బులు కొంతమంది తీసుకున్నారు, చాలా మంది తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేయాలని ఈసారి ఫిక్స్ అయినారు. వాళ్ళందరికీ నా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. తీసుకున్న వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు ఈ 2 రోజులు ఆలోచించుకొని రాబోయే 5 సంవత్సరాలు మీ జీవితాలకు బంగారు బాట వేసుకుంటారో లేదు, అభివృద్ధిని మీరు పక్కన పెట్టి ఆ ఒక రోజుకు రూపాయి తీసుకొని ఓటుకు నోటు అమ్ముడు పోతారో మీ దీనికే వదిలేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచించండి. మీ భవిష్యత్తే కాదు, రాబోయే మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి దయచేసి 2 రోజులు మీరు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.